నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము. దేవుడు జీవాధిపతి, గృహాధిపతి, సర్వాధిపతి. ఆయనను అధికారిగా, యజమానుడిగా, నాయకుడిగా, చుక్కానిగా, దేవునిగా నీవు నిలుపుకున్నచో ఆయన నీకు నిత్య జీవమును దయచేయును. మట్టి శరీరమును రూపుమాపి మహిమ శరీరమును నీకు అనుగ్రహించును. చాలామంది విశ్వాసులుగా చలామణవుతున్నారు, కానీ సాతాను అధికారం క్రింద బానిసలుగా ఉంటూ పతనానికి గురి అవుతున్నారు. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారమునకు ఒప్పుకో. పునరుత్థాన బలమును పొందుకో. ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుని స్తుతించు. జీవాధిపతి అయిన దేవుడు నీకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్.